నమస్కారం, నేను మీ జీవిత. ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులను తిప్పికొట్టడంలో రష్యాకు చెందిన S-400 క్షిపణులు కీలకంగా వ్యవహరించాయి. భారత్ కోసం పనిచేసిన S-400 మరిన్ని కావాలని రష్యాను కోరింది భారత్. దీనికి రష్యా కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సుదర్శన చక్రంగా పిలుస్తున్న S-400 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 2018లో $5.43 మిలియన్లతో భారత్ 5 తీసుకోవడం జరిగింది. కల్లకుర్తి నుండి హైదరాబాద్ రోడ్డులో వెల్దన్న మండలం కేంద్రానికి చెందిన కేవీఆర్ ఫుడ్ కోర్ట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాల మండలానికి చెందిన తల్లి కూతురు మరణించినట్లు సమాచారం. డీసీఎం కి వెనక నుండి ఢీకొనడంతో డీసీఎం లో ఉన్న ఐరన్ రాడ్లు తల్లి కూతురిని గుచ్చుకుని మరణించారు. డీసీఎం కల్వకుర్తి పట్టణానికి చెందినగా స్థానికులు తెలిపారు. ఏబీసీ మైదానంలోని నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా క్రికెటర్ అసోసియేషన్ కార్యదర్శి ఎం రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ హెచ్సీఏ క్రికెట్ అసోసియేషన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఈ ప్రాంత యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. టీడీపీకి చెందిన పలువురు మంత్రులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరుగుతున్న ఈ సమావేశంలో కడపలో నిర్వహించే మహానాడుపై చర్చిస్తున్నారు. 2 రోజులు నిర్వహించాలా, 3 రోజులు జరపాలా అని, దానితో పాటు ఏర్పాట్ల బాధ్యతను మంత్రులకు అప్పగించడంపై ఆలోచనలు చేస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, రవి, స్వామి, రామనాయుడు, ఫరూక్ ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సిడిఎస్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆమెకు వివరించారు. తాము చేసిన దాడిలో పాకిస్తాన్ ఎలా ధ్వంసమైంది, ఎంత నష్టపోయింది, ఉగ్రవాదులను హతం చేసిన విషయాలను తెలియజేశారు. ఉగ్రవాదంపై త్రివిధ దళాలు పోరాడిన తీరును రాష్ట్రపతి అభినందించారు. వరంగల్ నగరానికి ఇవాళ సుందరి మనులు రావడంతో రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల షాపులను అధికారులు తొలగించారు. కాచిపేట, హనుమకొండ, వరంగల్ వరకు కూల్చివేతలు జరిపారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించారు. పేదల ఇల్లు, దుకాణాలను ఎందుకు కూల్చేస్తున్నారని నిలదీశారు. పేదల జీవితాలను ఎందుకు నలిపేస్తున్నారని ఫైర్ అయ్యారు. కల్వకుర్తి పట్టణంలో ఆర్ట్ ఆఫ్ గివింగ్ పేరుతో స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. నైబర్హుడ్ అనే నినాదంతో ప్రొఫెసర్ అచ్యుత్ సమంత పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరడంతో సేవా కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తిలో మజ్జిగ పంపిణీ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. కోఆర్డినేటర్ శివకుమార్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలకు సేవ చేయడం మా బాధ్యతని, ప్రతి ఒక్కరిలో సామాజిక సేవలను అలవాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామని, యువత సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సామాజిక అభివృద్ధి జరుగుతుందని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొగలి దుర్గా ప్రసాద్, ఆంజనేయులు, నరసింహ, శివ రామకృష్ణ, సేవా బృందం సభ్యులు సాయి కుమార్, లక్ష్మీ నరసింహ, మణిదీప్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.